మీరు 8,000 కట్టి ఒక మనిషిని పంపించండి, 8కి 80,000 ఇస్తా నేను. కానీ ముందే చెప్తా ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయా, ఎక్కడొస్తాయి ఎక్కడ రావు అని. ఓకే, ముందే చెప్పేస్తారు. ముందే చెప్పేస్తాం, మొత్తం రికార్డ్ చేస్తాం, ఫోటోలు తీస్తాము, రాస్తాం, అన్ని చేస్తాం, విట్నెస్లు పెట్టి. 8,000 మీరు కడితే 80,000 ఇవ్వగలుగుతాం ఈజీగా. రప్పించలేకపోతే ఛాలెంజ్. అంత ఛాలెంజింగ్ ప్రోడక్ట్ మేడం అది. కాకపోతే ఏంటంటే లోపల తల వెంట్రుక యొక్క కుదురు బలంగా ఉంటే బలంగా బయటకు వచ్చి స్పీడ్ గా పెరుగుతాయి. కుదురు వీక్ గా ఉంటే వీక్ గా బయటకు వచ్చి స్లోగా పెరుగుతాయి. కానీ రావడం మాత్రం ఖాయం. 100కి 180% ఖాయం అన్నమాట. వీక్ గా బయటకు వచ్చి స్లోగా పెరిగే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. వచ్చినాయి పెరగట్లేదు కదా, రప్పించటం మన పని. కండిషన్ అట్లా ఉన్నప్పుడు మనం ఏం చేయగలుగుతాం? లోపల ఆ స్థితి ఎవరిది? ఆ తల లోపల ఉన్నటువంటి ఆ పర్సన్ యొక్క కండిషన్ అది. తెప్పించడం మాత్రం మన పని, ఖచ్చితంగా తెప్పిస్తాం. కన్ఫర్మ్. ఇదైతే కన్ఫర్మ్డ్. చాలా మందికి ఇప్పటి వరకు వచ్చి ఉంటాయి కదా నాకు. కొన్ని వేల మంది. ఇప్పుడు అంటే బట్టతల ముందే వస్తుంది అని కొంతమందికి తెలుస్తుంటది కదా, అలాంటప్పుడు మీ ఆయిల్ యూస్ చేస్తే ఆగిపోతుందా? తప్పకుండా ఆగుద్ది, కానీ వస్తుందని తెలుసుకోవాలి. ఈ కాల పిల్లలు ఈ సోషల్ మీడియా పుణ్యానని చెప్పి ఫాలో ఊడిపోతూ తీస్తేనే ఊడుతుంటది. తీస్తే నేను ముసలి బ్యాచ్ని మేడం గుంజండి ఒకటి కూడా రాదు. 72 సంవత్సరాల పైబడిన వ్యక్తిని నేను. మీరు మీ ఆయిలే వాడుతున్నారా రోజు? అంటే ముసలాయనకు కూడా తీస్తే రావద్దు, బట్టతల రాబోతున్న వాళ్ళకి ఇట్లా తీస్తే వచ్చేస్తుంటాయండి. ఇప్పుడు ఇది ఎన్నిసార్లు తీస్తే అన్నిసార్లు వస్తుంటాయి. 1, 2, 3 రోజు 20, 30, 40, 50, 70 పోతుంటాయి. భయపడుతుంటారు వాళ్ళు. భయపడి వెంటనే మంచి మంచి ఆయిల్స్ కోసం డాక్టర్స్ కలవడం కోసము ఇట్లా ఇదవుతున్నారు. అంటే పిల్లలు తెలివికి వచ్చి జాగ్రత్త పడి ముందుగానే మందులు కానీ మనలాంటి హెయిర్ ఆయిల్స్ కానీ వాడుతూ ఉంటారు. సో ఇంకోటి ఏంటంటే వెంట్రుక సన్నబడిపోతుంటది, ఎర్రబడిపోతుంటది. కొన్ని వెంట్రుకలు పొట్టిగా కుంచుకుని లోపలికి వెళ్ళిపోతుంటాయి. క్రాక్స్ చిట్లటం అంటుంటారు చూడండి, అమ్మాయిలకి చిట్లిపోతుంటాయి, మధ్యకి విరిగిపోతుంటాయి. దానికి ఒరిజినాలిటీ లేకుండా షైనింగ్ లేకుండా పోతుంటాయి. ఇవన్నీ లక్షణాలే. మెయిన్ కాజ్ మాత్రం తీస్తే రావద్దు. కొంతమందికి మిడిల్ లో ఉండదు, చుట్టూరు హెయిర్ ఉంటదండి, ఇట్లా బోర్డర్ లాగా చుట్టూరు హెయిర్ ఉంటది, మిడిల్ లో ఉండదు. అలాంటి వాళ్ళకి కూడా వస్తుందా మగవాళ్ళకి? మీరు ఇందాక ఒక మాట అన్నారు, టెస్టోస్టెరాన్ DHD గా కన్వర్ట్ అయ్యి తర్వాత దాని ప్రభావం చూపిస్తుంది అని. ఆ ప్రభావం వల్ల ఆ ప్రభావం ప్రతిచర్య జరగడం వల్ల హీట్ ఉద్భవిస్తుంది అని నేనన్నా. ఆ హీట్ అనేది ఈ పార్ట్ లో ఎక్కువగా ఉద్భవిస్తుంది. ఇవి సేఫ్టీ ఏరియాస్ కాబట్టి ఇక్కడ ఊడిపోదు. 99% పీపుల్ కి ఈ చుట్టూ ఊడిపోదు. కానీ ఇప్పుడు ఇక్కడ కూడా పోతున్నాయి పిల్లలకి, చాలా మందికి. ఇక్కడైతే హీట్ మేడం గారు ఇక్కడ కొంతమందికి పోతుంది, ఇక్కడే పోతుంది చూడండి, మిడిల్ లో పోతుంది. ఇక్కడ సుడి చుట్టూ పోతుంటది. ఇక్కడ హీట్ జనరేట్ అయినప్పుడు ఇక్కడ హీట్ ఇక్కడ ఊడిపోతున్నాయి. కొంతమందికి ఇక్కడనే లోపలికి వెళ్ళిపోతుంటాయి. అవును, అది కూడా కరెక్ట్. ఇక్కడ హీట్ జనరేట్ అంటే ఇక్కడ పోతుంటాయి, మధ్యలో హీట్ మధ్యలో వెళ్ళిపోతుంది. అదేంటంటే హీట్ జనరేట్ అయితే మొత్తం బుర్రంతటికి తలంతటికి హీట్ జనరేట్ అయితే ఒక పార్ట్ హీట్ జనరేట్ అయ్యి ఒక పార్ట్ అవ్వకుండా ఉంటుందా? ఎస్, మీరు అన్నది కరెక్ట్. బ్రెయిన్ లో వివిధ రకాల పార్ట్స్ ఉన్నాయి. అది ఏదో రాయో కర్ర రాకముందే కన్ను మూసుకుంటుంది, యాక్టివేట్ చేస్తుంది బ్రెయిన్ లో ఒక పార్ట్, గుర్తు చేసేది ఒక పార్ట్. అంటే బ్రెయిన్ లో వివిధ రకాల పార్ట్స్ ఉంటాయి. ఏ పార్ట్ మీద ఒత్తిడి జరుగుతుంది, ఏ పార్ట్ ఎక్కువగా పనిచేస్తుంది, ఏ పార్ట్ టెన్షన్ గురి అవుతుంది, ఆ పార్ట్ ఎక్కువగా హీట్ జనరేట్ చేస్తుంది. ఇక్కడ ఉండే పార్ట్ ఎక్కువ హీట్ జనరేట్ అయినప్పుడు ఇక్కడ పోతున్నాయి అని. అందుకని బ్రెయిన్ లో బ్రెయిన్ మొత్తం ఒకటే పార్ట్ కాదు, ఒక ముద్ద కాదు, ఒక కాయ కాదు. ఏ పార్ట్ లో ఎక్కువ హీట్ జనరేట్ అయితే, ఏ పార్ట్ ఎక్కువగా పనిచేస్తూ ఉంటే అక్కడ హీట్ జనరేట్ అయిపోతూ